హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళైతే మా బేటా ఫిష్ కేరింగ్ గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, బేటా ఫిష్ని మనం సింపుల్గా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ఫస్ట్ ఫిషెస్ పెంచుకుంటున్నారంటే దీన్నే పెంచుకోండి. ఎందుకంటే ఇది ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అవుతుంది. అండ్ అంటే మన ఆక్సిజన్ పంప్ అనేది దీనికి యాడ్ చేయక్కర్లేదు. యాడ్ చేస్తే కనుక అది చచ్చిపోద్ది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే సెకండ్ పాయింట్ వచ్చేసి మనం డ్రై ఆల్మండ్ లీవ్స్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక బకెట్లో కానీ లీవ్స్ వేసి స్టోర్ చేసుకుని ఆ వాటర్ని మనం ఒక యాక్వేరియంలో పోసుకుని అప్పుడు ఫిష్ని వేసుకుంటే హెల్తీగా ఉంటుంది. నేనైతే ఇది 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకుంటా. ట్యాంక్ చూసి ఏదో మురుగ్గా ఉందని మాత్రం అనుకోకండి. ఇది డ్రై ఆల్మండ్ లీవ్స్ వాటర్ చాలా మంచిది ఫిష్కి. అండ్ నేను ఈ ఫిష్ తెచ్చి 1 month అవుతుంది. ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. అండ్ అలానే నేను దీనికి ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ అనేది వాడుతున్నాను. అందరూ అలానే వాడండి. ఆ ఫుడ్ అయితేనే ఫిష్ మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది. కలర్ కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డ్రై ఆల్మండ్ లీవ్స్ వాటర్లో. ఫ్రెండ్స్, ఖచ్చితంగా యాక్వేరియం కింద థర్మాకోల్ షీట్ అనేది ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే యాక్వేరియం అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో 2 weeksలో ఒక ఫీమేల్ బేటా ఫిష్ని కొని దాంతో బ్రీడింగ్ చేసి వీడియోస్ అనేది పెడతాను. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కోసం. అండ్ పైన టాప్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోకపోతే బేటా ఫిష్ ఏ టైంలో అయినా బయటికి దూకేయచ్చు. అందుకని ఖచ్చితంగా టాప్ అనేది క్లోజ్ చేసే ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. అండ్ ఇదిగోండి ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్. నేను నా ఫిషెస్కి వేస్తున్నాను. మీకు కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. మంచి ఫుడ్ ఇది. ఎలాంటి చిన్న ఫిష్ అయినా కానీ తినేయగలుగుతుంది. అండ్ చాలా ఇష్టంగా తింటాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, లెట్స్ గో.